కడప జిల్లా ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. టీచర్లతో పాటు 27 సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. ఉపాధ్యాయుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విద్యాశాఖ అధికారిని మీనాక్షిని బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. టీచర్ల పట్ల కుట్ర ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పాఠశాలలకు వెళ్లి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని మనసులో రంగులను బట్టి పిలుస్తోందని విమర్శించారు. పాఠశాలలకు బూట్లు ధరించి వస్తే జీర్ణించుకోలేకపోతుందని టీచర్లు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆమెను జిల్లా నుండి బదిలీ చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటున్న కడప జిల్లా ఉపాధ్యాయులతో కలిసి మరిన్ని వివరాలు అందిస్తారు మా ప్రతినిధి యూసఫ్. విద్యాశాఖ అధికారి మీనాక్షి చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఉపాధ్యాయులంతా కూడా ఇవాళ నిరసనకు దిగారు. కడప విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. పూర్తి స్థాయిలో ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి ఆమె చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలేమి ఉపాధ్యాయుల పట్ల ఏ విధమైనటువంటి వైఖరితో ముందుకు వెళ్తా ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. సార్, అసలు జరిగినటువంటి సమస్య ఏంది? ఆమె ఏ విధంగా మీ పట్ల బిహేవ్ చేస్తా ఉంది? కొత్తగా కడప జిల్లాకు ఇన్ఛార్జ్ డిఈఓ వచ్చిన మీనాక్షి గారు పాఠశాల సందర్శించినప్పుడు అక్కడ ఏదైనా లోపాలంటే ఉపాధ్యాయులు సవరించుకోవాలని చెప్పాల్సింది తప్ప అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంది. ఏదైనా మేడం గారిని మేము గౌరవించి లోపల ఆహ్వానించి అన్ని రికార్డులు చూపించినప్పటికీ అది ఇట్టలేదే, అక్కడ నల్లవాడు టీచర్ నల్లుని పిలిచాను అనడము, ఉపాధ్యాయులు ఒకతను షూస్ వేసుకొని పీడి ఉంటే రే బాట్కా నువ్వు షూస్ వేసుకున్నావే అని అనడము, ఇవన్నీ చేస్తుంది. ఒక హై స్కూల్ హెచ్ఎం గారిని ఒక రికార్డు చూసే సందర్భంలో నీ బతుకు చెడా అని వచ్చింది. వాళ్ళందరూ చాలా మనోభావాలు దెబ్బతిని ఉపాధ్యాయ సంఘ నాయకులకు చెప్తే మేము మేడం గారు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ కూడా రిసీవ్ చేసుకోవడం లేదు. అదేవిధంగా ఎంఆర్సీలో కానీ ఎస్ఎస్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ బేసిక్ సిఆర్పిలలో జీతాలు కూడా ఆపింది. మేడం వాళ్ళకు వచ్చే తక్కువ జీతం వాళ్ళు ఒకరోజు అటు ఇటు చేస్తారు మేడం అన్న మీకేం సంబంధం ఉపాధ్యాయులు వాళ్ళకి అంటా ఉంది. ఈ విధంగా ఉపాధ్యాయులను టీచింగ్ స్టాఫ్ను నాన్ టీచింగ్ స్టాఫ్ను అసభ్యంగా దూషిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి డిఓ మాకొద్దని కడప జిల్లాలో ఉండే 27 ఉపాధ్యాయ సంఘాలు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికగా ఏర్పడి ఈ డిఓ మాకొద్దంటూ మేము డిఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాము. మేడం గారిని ఈ కడప జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఏరే ఒక మంచి డిఓని ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తున్నాము. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. రామాంజనేయులు ఐక్య ఉపాధ్యాయ సంఘ నాయకులు కడప జిల్లా. ఎప్పుడు లేని విధంగా ఈడీఓ మాకు వద్దనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు. కొత్తగా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లేదు ఈ విధమైనటువంటి సాంప్రదాయం. దీనికి కారణం ఏమంటారు? కారణం ఏమంటే ఆమె టీచర్ల పట్ల ప్రవర్తించే తీరు. కాకపోతే ఇంతమంది యూనియన్లు ఒక్కటిగా అయ్యి స్పందించి టీచర్లకు సపోర్ట్ గా మేమున్నామని చెప్పడం నిజంగా నాకు చాలా, ఒక టీచర్ గా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు వాళ్ళకి రావచ్చు, మాకు రావచ్చు. సమస్య నాది కాదని నేను ఊరికే ఉంటే అది కాదు కదా, అందరిది. కాబట్టి అందరూ ఒక తాటిపైన ఉన్నాము. మాకు ఈ డిఓ వద్దు, అది మా మెయిన్ ఎయిమ్. అది అంటే ఆమె ఈ వైఖరి ఆమె నశించాలి అంటే ఆమె ఈ మార్పు ఉండదు. ఆమె ఇటువంటి వాళ్ళు మార్పు రాదు. అందుకనే వద్దు అని చెప్తున్నారు. అందుకని ఆమె మాకు వద్దండి. పూర్తి స్థాయిలో ఎప్పుడు లేనటువంటి ధోరణిలో ముందుకు వెళ్తున్నటువంటి విద్యాశాఖ కడప జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షిని తక్షణం బదిలీ చేయాలి. లేని పక్షంలో పూర్తి స్థాయిగా పోరాటాలను కొనసాగిస్తామని చెప్పేసి ఉపాధ్యాయ సంఘ నాయకులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితిగా భావించవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసఫ్ 60 న్యూస్ కడప జిల్లా నుండి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మంత్రి సీతక్క పర్యటించారు. పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఫరూక్ నగర్ మండలంలోని మద్రాపూర్లో 8 కోట్ల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్ పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే 50 లక్షలతో నిర్మించిన జనరల్ కమ్యూనిటీ హాల్, మహిళా సమైక్య బిల్డింగ్లను సీతక్క ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలకు 50 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా నందిగామ మండలంలో 22 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీతక్క వెంట ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి, నారాయణ రెడ్డి ఉన్నారు. మహిళా సంఘాలకు మహిళలకు వ్యాపారాలు జరగాలి అని వారు చెప్పిన సాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీ ప్రేమకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో మరో ఎమ్మెల్యే మీ ఊరు అల్లుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వారికి అదేవిధంగా మా మహిళా సంఘం సభ్యులకు, మా అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు. మహిళా కమ్యూనిటీ భవనాలు కావాలి.